ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హనుమకొండ వరంగల్లో భారీ వర్షం కురుస్తోంది. మొన్న వరదలు మరవక ముందే మరోసారి వర్షం పడుతుండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఇక ఇళ్లను క్లీన్ చేసుకుంటూ ముంపు బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరోవైపు యనుమలూరు వ్యవసాయ మార్కెట్లో పత్తి మొక్కజొన్నలో తడిచిపోయాయి. అకాల వర్షంతో పత్తి బస్తాలను షెడ్లకు తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పత్తి బస్తాలు తడవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఏంటి ఉన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మరొక ముందే మరొక తుఫాను పొంచి ఉంది. నేపథ్యంలో అక్కడ రైతుల పరిస్థితి ఏంటి, మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తిరుపతి. రవి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి ధాన్యం కావచ్చు, పత్తి మొక్కజొన్న తడిసిపోయి రైతులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే కొంత వరద నుంచి వర్షం నుంచి కోరుకున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున పత్తి బస్తాలు తడిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం అమ్మకానికి వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఒక 1 అవర్ పాటు వర్షం కురిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పత్తి బస్తాలు తడిసి ముద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులంతా కూడా ఈ కొనుగోలు పై ప్రభావం చూపుతట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 రోజుల క్రితం కురిసినటువంటి మోంతా ఎఫెక్ట్తో ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినటువంటి ఒకవైపు అధికార యంత్రాంగం లెక్కలు చూసుకుంటూ ఆ నష్టపరిహారాన్ని కట్టించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షం నేపథ్యంలో పెద్ద ఎత్తున పత్తి బస్తాలు తడిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పత్తిని మళ్ళీ కొనుగోలు చేయాలంటే, పత్తి మళ్ళీ అమ్మాలంటే వ్యాపారుల నుంచి ఇబ్బందులు వెళ్తాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సంబంధించిన పత్తి బస్తాలన్నీ కూడా తడిసిపోయి ముద్దేటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది రైతులు వారితో అసలు ఎంత తీసుకొచ్చారు, వారి అభిప్రాయం ఏంది, వారి ఎటువంటి నష్టం జరుగుతున్నటువంటి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. వీరికి సంబంధించి ఎంతమంది ఉన్నారో, ఎంత తీసుకొచ్చారు, ఏమైంది, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు, మీరు ఎట్లా ఉందంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. ఎవరు తీసుకొచ్చింది బత్తాలు? ఇట్లా గంగారం రేపటి మండలం ధరైనాయి కాంట అయ్యేసరికి తడిచినాయి. ఇప్పుడు ఆడ ఎంత కిలో కాడియాలన్నా 2 కిలో కాడియాలన్నా చూస్తాను అంతే. తర్వాత ఇప్పుడు డిసిజన్ తెరుతుంది. కాంటకు వచ్చినప్పుడు 2 కిలో కాడి చేస్తారా, కిలో కాడి చేసి తెలుస్తుంది. తడిచిన పత్తి ఉన్నది, కొంచెం తడంది ఉన్నది, పరదలు కప్పింది. వాన తెలిసినాక పరదలు ఇచ్చారు మార్కెట్ యార్డు. వాన వర్షం రాముందుకు ఏం చేయాలి, రేకుల ముందట షెడ్ల మీద వేపియాలి వాళ్ళు. మార్కెట్ షేర్ మేము బాధ్యత ఏముందంటే వర్షాకాలం మొత్తం దాని మీద వేపియాలి. వర్షం లేపించి రైతుల ముంచుడే ఏం లేదు. ఇలా మీరు ఎవరి నుంచి ఎన్ని బస్తాలు తీసుకొచ్చిన, ఎట్లుంది? మాది ఇప్పుడు మాది గన్నారం. ఎన్ని బస్తాలు తీసుకొచ్చాం? 7 బస్తాలు తెచ్చాం. ఏమంటారు, కొనుగోలు చేస్తారా? ఏమంటారు? తడిచినాయి, మొత్తం తడిచినాయి. ఏం చేయాలి, ఇక కాంటాయ ముప్పుకు తడిచినాయి. ఏం చేయాలి, ఎప్పుడైతే మాది పుణ్యాలి మొత్తం తడిచినాయి. ఏం చెప్తున్నారంటే 2 కిలోలు తీయాలా, 3 కిలోలు తీయాలా, అలా మీటింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఎట్లా వాళ్ళ గురించి లాసే, మొత్తం రాజకీయ లాసే, మొత్తం తడిచింది. అసలు తీయొద్దు లెక్క కదా, బకరం కొన్నారు వాళ్ళు, తడిచింది. వాన వచ్చిందాక మనం ఏం చేయాలి, వాళ్ళు తీస్తానని అంటారు. దాన్ని చెప్పి తీసుకెళ్ళి అన్నీ మేము చేయొద్దని మేము అంటున్నాం. మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు, ఏం చెప్తున్నారు? ఏంది మీరు అది ఇక్కడ వాన వచ్చింది, మనం వచ్చిందని తెలియదు. కానీ తారం అయితే తీయద్దు, అసలే ఏం తీయద్దు. కంట పెట్టుకోవాలి, ఎప్పుడైనా తీసుకోవాలి. ధరలు అయిపోయినాయి కదా, ధరలు అయిపోయినాక తీయద్దు. ఇక అసలు ఏం తీయద్దు, కిలో కూడా తీయద్దు. ఏమిటి తీస్తే తీయద్దు ప్రభుత్వం. ఇప్పుడు చెప్పేది అంటే తీయద్దు అంటే తీయద్దు, కిలో తీయద్దు, 1/2 కిలో కూడా తీయద్దు. మీరు చెప్పండి అంటే ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు తడిసింది కదా, ఏం చెప్తారు? రేటు ఎట్లా, రేటు 10,000 12,000 అమ్ముడు పోలేదు. ఎటు పడవు అదే 6,000 6,200 300 7,000 దానిక పత్తి అంత ఆ సాయం మిగిలేదు. అయితే ఏమీ లేదు, ప్రతి దానికి వ్యవస్థకు అయితే జగనాడుకుంటూ పోయినట్టు. కూలీలకు 400-500 ఇప్పుడు తీసుకొచ్చే, ఇప్పుడు ఖరీదు అక్కడి నుంచి నచ్చమేట నుంచి ఇక్కడ చేసుకురావాలంటే దాదాపు 3,000 రూపాయలు కిరాయి అయింది. ఇప్పుడు తీసుకొచ్చినాక దానికి ఎంత తక్కువ చేస్తాలో అర్థమైంది అందరికీ. 3 కిలో 2 కిలో కట్ చేసి చూడడానికి ఎందుకు మరి వాళ్ళే కొనుక్కునే దానికి ఇంకా చాలా లాసే కదా రైతాంగానికి. అయితే చాలా దారుణం ఇది. అయితే పిండి కొనుగోలు ధర అయిపోయిన తర్వాత వర్షం పడ్డదా? దానికోసం ధర రేట్ అయిపోయింది. రేట్ అయిపోయినాక వర్షం పడ్డది. వర్షం పడేది అసలు మొత్తం ఇంకో గంట అయితే కంటాలుగా అయిపోయేది. దారుణంగా అయిపోయింది. ఏం లేదు కానీ అసలు ప్రాబ్లం అది. ఏం చెప్తారు మీరు? మాది కొండపడితే
నేను 14 బత్తాలు తీసుకొచ్చినాక ధర అయిపోయినాక కాంటా పెట్టే టైంలో వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల ఏంటంటే ఇప్పుడు తరుగు తీస్తా అంటారు. అది ఎందుకు తీయాలి? అదే కాంటా పెట్టుకుంటే మీ మీద మీరే తీసుకొని సపరేట్గా తీసుకోబోకపోరా. అదే ఆసాముల మీద ఉండే వరకు ఆసాముల మీద నెత్తిలో చేయి పెడదామని చూస్తారు. ఎన్ని అడుగున్నా ఆసాములు నెత్తిలో చేయి పెడతారు. ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అవసరం లేదు, మాకు అవసరం లేదు ప్రభుత్వాలతో. మేము కష్టం చేసుకునే దానికి విలువ లేకుండా పోతుంది. మొత్తం కూళ్ళలో తీసుకపోతే ఒక్కలోకి 500 రూపాయలు, పొద్దున నుంచి సాయంత్రం దాకా పెడతారు. ఆ వేడి సరిపో తీరా టైంకి ఏం చేస్తాం? ఈ వచ్చి అమ్ముకునే వరకు నెత్తిలో చేయి పెడతారు, సపరేట్ ఇవ్వకుంటారు. మాకు ఏం తెలియదు అన్నట్టు. ఇప్పుడు సీసీఐ ధరలు సీసీఐని పెట్టినా సీసీఐ అని అన్నారు, అమలు చేసి దాని ఇంతవరకు కొనుగోలు అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 65,900 అంటారు, 6900 ధర అన్నారు. మాకు 6900 ధర అసలు పడనే పడలేదు. ఏమున్నా 6200, 6300, 5000, 5200, 5500కు లాస్ట్. ఇంకా అంతకన్నా గుడ్డి ఉన్నాయంటే అంతకన్నా గుడ్డి ఉంటే మాత్రం ఘోరంగా ఎట్లా అంటే 3000, 3200 మొత్తం ఎన్నడూ ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కాలం మళ్ళీ ఇప్పుడు గదే కాంగ్రెస్ వచ్చింది, గదే రేట్లు చెప్తారు. మధ్యలో టీఆర్ఎస్ తరపున ఉన్నప్పుడు ఆయన ఆ రేట్లన్నా మాకు ఏదో కలంగా ఇవి వచ్చింది. ఇప్పుడు ఆయనతో కూడా లేదు. ఎనిమావుల వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చినటువంటి రైతుల అభిప్రాయం అయితే తడిచిన తర్వాత కొనుగోలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు తడిచినటువంటి ఈ పత్తికి సంబంధించి కిలో 2 కిలోలు కట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా వ్యాపారులు కావచ్చు, ఎందుకు ఇట్లా అధికారులు వ్యవహరిస్తున్నారు? తప్పకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరించాలి, కానీ ఇట్లా వ్యవహరించి రైతుకు చేయొద్దంటూ కూడా రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కలుగుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిన తర్వాత గంట సేపు భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో పత్తి, మొక్కజొన్న, ఎనిమావుల వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.